బైబిల్ ఎప్పుడు కూడా గర్వాన్ని ప్రోత్సహించదు. బైబిల్ ఎప్పుడు కూడా గర్వంగా ఉండమని చెప్పదు. బైబిల్ ఎప్పుడు కూడా గర్వాన్ని ఎప్పుడు కూడా అణిచివేయాలని బోధిస్తుంది. నువ్వు గర్విస్తే దేవుని కృప విషయంలో దేవుని బట్టి అతిశయించాలని బైబిల్ చెప్తుంది. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ కాలంలో ఉజ్జయ గర్వించి చెడిపోయి తర్వాత రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు ఎంతో కాలంగా నువ్వు గర్విస్తున్నావు. నీకున్న డబ్బును బట్టి, అందాన్ని బట్టి, హోదాను బట్టి, సంపదను బట్టి, స్థాయిని బట్టి, తలాంతులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావు. కానీ దేవుని ఉగ్రత నీ మీదకి రావడంలే. దేవుని కనికరమే విడుదలవుతుంది. ఆయన స్వభావం నువ్వు పాడవాలని కాదు. ఎక్కడ ఏ విధంగా నువ్వు గర్విస్తున్నావో ఆ గర్వాన్ని విడిచిపెట్టి ప్రభుని క్షమించమని అడిగి ఆయన కనికరంతో నువ్వు నింపబడితే కోల్పోయిన దానికంటే, నష్టపోయిన దానికంటే రెట్టింపు దీవెనలను నీ జీవితంలో కుమ్మరించడానికి ఆయన సమర్థుడని మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పాలి. గర్వం ఎవరు చెప్పినా వినకుండా చేస్తుందంటండి. బాగా వినాలి. లోబడిన వాళ్ళని వాడు ఎన్ని మార్లు గద్దించినా వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్ చెప్తుంది. ఎన్ని మార్లు గద్దించినా నువ్వు లోబడిన వాళ్ళని వాడు, ఎన్ని మార్లు హెచ్చించినా, ఎన్ని మార్లుగా తెలియచేసినా, ఎన్ని మార్లు హెచ్చరించినా లోబడలలో ఉన్నటువంటి వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్ చెప్తుంది. దుష్టుడు ఎవడో తరమకుండానే పారిపోతాడంట. ఈ అహంకారం ఏం చేస్తుందంటే నిన్ను దుష్టత్వం వైపు నడిపిస్తుంది. జాగ్రత్త. దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు ప్రియులరా. ఈ కృప కలిగినటువంటి సమయంలో ఉజ్జయ గర్వించి చెడిపోయాడు. నువ్వు చెడిపోకూడదు. హృదయంలో గర్వం ఉండకూడదు. నేనే ప్రార్థనా పరుణ్ణి, నేనే దర్శనాలు చూసేవాడిని, నాకు తప్ప ఎవ్వరికి మంచి వాక్యం చెప్పడం రాదు, నా బోధ నాదే, నేను ప్రసంగించినట్టు ఎవరు ప్రసంగించలేరు. మంచిదే, నిజమే, నువ్వు ప్రసంగించినట్లు ఎవరు ప్రసంగించలేరు. విషయం ఏంటంటే నీకున్నంత గర్వం కూడా ఎవరికి లేదని అర్థం. నేను నేను అని అనుకోవడం చాలా తప్పు. ఇది ధర్మశాస్త్ర విధానం. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ధర్మశాస్త్రం యొక్క మనస్సాక్షి కలిగినటువంటి ఒక వ్యక్తి సంఘానికి అతిశయాన్నే ప్రకటిస్తాడు, సంఘానికి గర్వాన్నే తెలియకుండా ప్రకటిస్తాడు. కృపతో నింపబడినటువంటి వ్యక్తి అన్ని విషయాల్లో కూడా తగ్గించుకుని ఉంటాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడో వాణ్ణి నేను దృష్టిస్తానని దేవుడు మాట్లాడు రామని చెప్పాలి.